ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఆ ప్రవేశపెట్టే బడ్జెట్లో 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం సరిపడా నిధులు కేటాయించాలనేసి కోరుతూ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలని మేము నిర్ణయం చేశాం. ఈ నిర్ణయంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అందుకని ఇక్కడ మేము ఉదయం నుండి ధర్నా చేయడం జరిగింది. మా డిమాండ్స్ అన్నింటినీ కూడా తెలియజేశాం. మా మంత్రి గారికి సంబంధించిన పిఏ గారు శ్రీధర్ గారు కూడా బయటకు రావడం జరిగింది. మా ధర్నా వద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత వినతి పత్రం ఇచ్చాం. డిమాండ్స్ అన్నింటినీ కూడా వారికి తెలియజేశాం. తెలియజేసిన అనంతరం మా వైపు నుండి మేము అడిగింది ఏంటంటే, మరి సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి, ఏ ఒక్కటి పరిష్కారం కావట్లేదు. అనేక సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం ఆశాలం, ఈ పారితోషికాలు పెంచట్లేదు, ఫిక్స్డ్ వేతనం చెయ్యట్లేదు, ఏ ఒక్కటి పరిష్కారం చెయ్యట్లేదు. అందుకని మంత్రి గారు మాతో సమావేశం నిర్వహించాలి. సమావేశం నిర్వహించి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిశీలించి మాకు పరిష్కారం చేయాలి. దానికోసం మాకు ఒక జాయింట్ మీటింగు మాకు ఏర్పాటు చేయాలనేసి మేము అడగడం జరిగింది. అందుకని మంత్రి గారు పిఏ గారు ఫోన్లలో మాట్లాడుకొని వాళ్ళు వచ్చిన నిర్ణయాన్ని మాకు కూడా తెలియజేశారు. మాకు తెలియజేసింది ఏంటంటే, ఈరోజు ధర్నా జరిగింది, మంత్రి గారు మేము మాట్లాడుకున్నాం, ఒక 2 రోజుల్లో ఎప్పుడు సమావేశం పెడతాం, ఎప్పుడు పిలుస్తాం అనేది ఒక 2 రోజుల్లో పిలుస్తాం, మిమ్మల్ని పిలిచి తప్పకుండా మాట్లాడతాం, ఇవన్నీ కూడా పరిశీలించాలనే ఆలోచనతో మంత్రి గారు ఉన్నారు అనేసి పిఏ గారు చెప్పారు. అందుకని మంత్రి గారికి, ఎందుకంటే మంత్రి గారు మాకు గతంలో కూడా మా వినతి పత్రాన్ని తీసుకున్నారు. మంత్రి గారు కొత్తగా వచ్చిన వెంటనే తీసుకోవడమే కాదు, గంట సేపు మాకు సమయం ఇచ్చారు. మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిశీలించారు. ఈ మంత్రి గారు పరిశీలించిన తర్వాతనే ఆ రోజు మాకు చెప్పారు, మీకు ఇప్పటిదాకా 20 ఏళ్ళైనా రిజిస్టర్స్ లేవా, అరే రిజిస్టర్స్ లేకుండా ఇంత బాధపడుతున్నారా, అందుకని నేను రిజిస్టర్స్ ఇస్తాననేసి హామీ ఇచ్చారు. మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మాకు రిజిస్టర్లు కూడా వెంటనే ఇచ్చారు. అందుకని మంత్రి గారు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుందనే నమ్మకం మాకుంది. అందుకని ఈరోజు కూడా మేము ధర్నా చేసిన సందర్భంగా మా విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకొని 2 రోజుల్లో పిలిచి మాట్లాడతామనేసి అంగీకరించినందుకు దామోదర రాజనరసింహ గారికి ప్రత్యేకంగా మా ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సమావేశం నిర్వహించాలని, మా కోరికలన్నీ కూడా విని తొందరగా పరిష్కారం చేయాలని, ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని